భృంగి అని వాళ్ళు ఆ యొక్క గజలు అనుకోలేదంట. అలాగే విష్ణునారాయణుడు నాదస్వరంతో వచ్చాడంట. ఆ యొక్క బ్రహ్మ దేనితో వచ్చాడు? ధమరకంతో వచ్చాడంట. ఆ నందనుడికి ఎలా వచ్చాడు? గంగిరెద్దులో వచ్చి కూర్చున్నాడంట. ఆ యొక్క ముగ్గురు నాద ఢమరుకం ఆ యొక్క గంగిరెద్దు తీసుకొని నాట్యంగా భరతనాట్యంతో చేయించారంట. అప్పుడు గజాసురుడు, ఆహా ఇంత బాగా చేశారు, మీకు ఏమి ఇవ్వాలి కోరుకోండి అని ఆ ముగ్గురు అనుకున్నారంట. అప్పుడు విష్ణు అంటాడంట, స్వామి మాట మరవవు కదా అంటే, నేను మీరు ఏదైతే అడిగిస్తారో నేను అది తప్పక నేను ఇస్తానని చెప్పారంట. మీ ఉదరంలో ఉన్న శివుని మాకు ఇచ్చేసేది స్వామి అని చెప్పాడంట. కానీ గజాసుడు అప్పుడు అనుకున్నాడంట, వచ్చింది విష్ణువు బ్రహ్మ నందీశ్వరుడు అని అనుకున్నాడు గజాసుడు. స్వామి నేను ఎలాగైనా నా పొట్టని తీర్చలేను, మీరే ఎవరైనా ముగ్గురు వచ్చి నా యొక్క పొట్టని తీసి ఆ యొక్క శివుని తీసుకోండి అని చెప్పాడంట. అదే స్వామి చూపించారు. ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ నమః ప్రాణాయ నమః ధ్యానాయ నమః గణాయ నమః పరబ్రహ్మణే నమః. మధ్యమధ్యరాయ మహాన్వేదం సమర్పయామి. అలాగే స్వామివారికి ఎలాగ జన్మించాడు ఆ యొక్క సమంత ఉపద్యం కథ ప్రారంభిస్తున్నాను. ఆ యొక్క అక్షతలు తీసుకొని కథాన్ని అందరూ అక్షతలు తీసుకొని కథాన్ని ప్రారంభిస్తున్నాను. ఆ కథ యొక్క కథ స్వామివారి ఎలా జన్మించాడు, ఎలా ఉన్నాడు అనేది కథ చెప్పండి చిన్నగా. ఆ కథాన్ని వినండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గజాననాం పూర్వకాలంలో నైషణంలో గజాసుడు రాసుడు ఉండేవారంటామా. ఆ గజాసుడు రాసుడు శివుణ్ణి తపస్సు చేసి మెప్పించి తన శివభక్తులై అంగీకరించి తన శివుని నమస్కరించి తన భక్తిని నమస్కరించి శివుని ప్రత్యక్షమై కోరగా శివుడు ఇలా అంటాడు, ఓ గజాసురా నీ యొక్క